ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 6, 2024. ఈరోజుటి బాబా మురళి సారాంశం విందాము. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, శ్రీమతముపై బాగా సేవను చేసేవారికి రాజ్యమనే కానుక లభిస్తుంది. పిల్లలైన మీరు ఇప్పుడు బాబాకు సహాయకులుగా అయ్యారు కావున మీకు చాలా పెద్ద ప్రైజ్ లభిస్తుంది. ప్రశ్న: బాబా జ్ఞాన నాట్యము ఏ పిల్లల ముందు చాలా బాగా జరుగుతుంది? బాబా యొక్క జ్ఞాన నాట్యము ఏ పిల్లల ముందు బాగా జరుగుతుంది? జవాబు: ఎవరికైతే జ్ఞానముపై అభిరుచి ఉంటుందో, యోగం యొక్క నశ ఉంటుందో వారి ముందు బాబా జ్ఞాన నాట్యం చాలా బాగా జరుగుతుంది. విద్యార్థులు నెంబర్ వారీగా ఉంటారు, కానీ ఇది చాలా అద్భుతమైన పాఠశాల. కొందరిలోనైతే జ్ఞానం ఏమాత్రమూ లేదు, కేవలం భావన మాత్రమే ఉంది. ఆ భావన ఆధారముపై కూడా వారసత్వానికి అధికారులుగా అయిపోతారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఆత్మరూపీ జ్యోతిని ప్రజ్వలితం చేసేందుకు ఉదయమే స్మృతి యాత్రలో కూర్చోవాలి. స్మృతి ద్వారానే తుప్పు తొలగిపోతుంది. ఆత్మలో ఏ మలినాలైతే కలిశాయో వాటిని స్మృతి ద్వారా తొలగించి స్వచ్ఛమైన బంగారంగా అవ్వాలి. సెకండ్ పాయింట్: తండ్రి నుండి ఉన్నత పదవి అనే కానుకను తీసుకునేందుకు భావనతో పాటు జ్ఞానవంతులుగా మరియు గుణవంతులుగా కూడా అవ్వాలి. సేవ చేసి చూపించాలి. మురళీ వరదానము: నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రత యొక్క అలంకారమును ప్రకాశముగా చూపించే అలంకారీ మూర్తభవ. వివరణ: పవిత్రత బ్రాహ్మణ జీవితపు అలంకారం. అన్ని వేళలా ముఖము మరియు నడవడిక ద్వారా పవిత్రత అలంకారపు అనుభూతి ఇతరులకు అనుభవం అవ్వాలి. దృష్టిలో, ముఖములో, చేతులలో, పాదాలలో సదా పవిత్రత అలంకారము ప్రత్యక్షమవ్వాలి. వీరి ఫీచర్స్ ద్వారా పవిత్రత కనిపిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరూ వర్ణించాలి. నయనాలలో పవిత్రత మెరుపు, ముఖముపై పవిత్రత మందహాసము ఉండాలి. మరే ఇతర విషయము వారికి కనిపించకూడదు. పవిత్రత అలంకారము ద్వారా అలంకరింపబడిన మూర్తి అని వీరిని అంటారు. స్లోగన్: వ్యర్థ సంబంధ సంపర్కము కూడా అకౌంట్ను ఖాళీ చేసేస్తుంది, కావున వ్యర్థమును సమాప్తం చేయండి. ఓం శాంతి.